బడ్జెట్ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ ఎల్పీ ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపైనే నేతలు ప్రధానంగా చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించబోతున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచనలు చేయబోతున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సభలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా వైఫల్యమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రైతు రుణమాఫీ కొందరికి మాత్రమే అయిందని, మిగతా రైతులు ఇప్పటికీ రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. రైతు భరోసా పథకం కింద ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం 12,000 మాత్రమే ఇస్తున్నారని, అది కూడా ఇప్పటి వరకు 20% మంది రైతులకు మాత్రమే వారికి కూడా రాలేదని గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. 6 గ్యారంటీలతో పాటు పలు కీలక అంశాలను కూడా అసెంబ్లీలో లేవనెత్తేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. ఈ అసెంబ్లీ సెషన్స్ లో కాంగ్రెస్ ను ఇరుకన పెట్టే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈ బడ్జెట్ సెషన్స్ కు కేసీఆర్ హాజరు కాబోతుండటంతో సమావేశాలు హాట్ గా సాగబోతున్నాయన్న చర్చ జోరుగా కొనసాగుతుంది.